హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. బడ్జెట్ చర్చ సందర్భంగా ఒక కీలక అంశం గురించి మాజీ మంత్రి హరీష్ రావు అంకెలతో సహా ప్రభుత్వ డొల్లతనాన్ని బయటపెట్టారు. అదేంటంటే, ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విషయం మనందరికీ తెలిసింది. అయితే గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లను ఆన్గోయింగ్, అంటే పరీక్షలు నిర్వహించి పోలీస్ కానిస్టేబుల్ అయితే ఫిజికల్ టెస్టులు అయిపోయినాయి కావచ్చు, లేకపోతే ఇతరత్ర అంటే తుది దశలో ఉన్న ఫలితాలకు సంబంధించిన కొన్ని పోస్టులు కొన్ని కోర్టు వివాదాలతో ఆగినాయని ఒకటనుకోటి క్లియర్ చేసుకుంటా భర్తీ ప్రక్రియ అనేది ఏ గవర్నమెంట్ ఉన్నా చేయాల్సిందే కాబట్టి అవి చేసుకుంటూ పోయి అవన్నీ కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకోవడం వల్ల వచ్చిన సమస్య. అది అక్కడితో ఆగిపోతే అయిపోయేది. కానీ వరుసగా నోటిఫికేషన్లు ఇవ్వడం వల్ల నిరుద్యోగులు తమకు ప్రిపరేషన్కు సమయం సరిపోతలేదని నోటిఫికేషన్లు ఆపాలని ధర్నా చేస్తున్నారని మన డిప్యూటీ సీఎం నిన్న సీఎం చెప్పారు. వాస్తవానికి అది పెద్ద అబద్ధం. గత ప్రభుత్వం 2022 మార్చిలో అసెంబ్లీ వేదికగా 80,000 ఉద్యోగాల ప్రక్రియకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటిదాకా కొనసాగుతుంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాస్తవానికి ఒక 6,000 ఉద్యోగాలు తప్ప కొత్తగా వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ లేవు. అందులో రూపంలో కొన్ని పోస్టులు, టీచర్ పోస్టులలో ఒక 6,000 వరకు, అవి తప్ప ఇంకేం లేవు. ఈ 57,000 ఉద్యోగాలల్లో ఎక్కువ శాతం గతంలో వచ్చిన నోటిఫికేషన్ కొనసాగింపు. కానీ సో దీన్ని ఏం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ అసలు నోటిఫికేషన్లే వద్దని నిరుద్యోగులు ధర్నా చేస్తున్నట్టు గవర్నమెంట్ చేస్తున్న ప్రచారంపై పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది. జాబ్ క్యాలెండర్ ప్రకటించింది ఈ గవర్నమెంటే. దానికి ముందు సీఎం యూపీఎస్సీ చైర్మన్తో సహా భేటీ అయిన తర్వాత యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి దానికి అనుగుణంగా మన నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పకుండా ఇప్పుడు అసలు నోటిఫికేషన్ల వద్ద నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారని చెప్పడం అంటే ప్రభుత్వం నియామకాల మీద కూడా చేతులేసినట్టు మనం భావించాల్సి ఉంటుంది. అందుకే అంకెలతో సహా అసెంబ్లీలో హరీష్ రావు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న 57,000 ఉద్యోగాలకు సంబంధించిన అసలు విషయాలు అంకెలతో సహా బయటపెట్టారు. 17,500 వరకు కానిస్టేబుల్ ఉద్యోగాలు. ఆ ప్రక్రియ ఎట్లా జరిగింది అని అందరికీ తెలిసింది. అంటే ఒక అబద్ధాన్ని పదే 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 ప్రచారం చేస్తే అది నిజమవుతుందని కాంగ్రెస్ పార్టీ భావించడం వల్ల వచ్చిన సమస్య. హామీలకు సంబంధించిన వాటిలలో ముఖ్యంగా గత ప్రభుత్వము అంటే ప్రభుత్వ మార్పును కోరుకోవడంలో కీలక పాత్ర పోషించింది నిరుద్యోగం. ఈ విషయం అందరికీ తెలిసింది. అలాంటి నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రకటనలు చేయడం, మరి జాబ్ క్యాలెండర్ సంబంధించి మేము ఇచ్చిన హామీ మేరకు త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామంటే ఏముండకపోయేది. కానీ అసలు అంశాన్ని పక్కదో పట్టించేలా అసలు ఉద్యోగాలే వద్ద నిరుద్యోగులు ధర్నా చేస్తున్నట్టు ఒక కొత్త ప్రచారాన్ని తెర మీద తీసుకురావడం అని అంటే ఇప్పుడప్పుడే నోటిఫికేషన్ లేవని చెప్పదలుచుకున్నది గవర్నమెంట్ అనేది. ఈ నోటిఫికేషన్ల ప్రక్రియ నిజానికి ఆగిపోవడానికి ఇంకో కారణం ఏంటంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన దానికి ఒక చట్టబద్ధత వస్తే ఆన్గోయింగ్ ఉద్యోగాల్లో కూడా మొన్న సుప్రీంకోర్టు తీర్పు అప్పుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇప్పటికే ఉన్న నోటిఫికేషన్లో కూడా అది ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తూ అన్నారు. కానీ అది లీగల్గా కొంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అది సాధ్యం కాదని తర్వాత చెప్పారు. ఇప్పుడు ఆ వర్గాలకు న్యాయం చేయడం కోసం దానికి చట్టబద్ధత వస్తే అది కొత్త నోటిఫికేషన్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అనుకోవచ్చు, వెల్కమ్ చేయాల్సి. కానీ అది చెప్పకుండా అసలు ఉద్యోగాలే వద్దని ఒక ప్రచారం చేయడం అనేది సహేతుకం కాదు. దీని మీద అందుకే నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.